అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉంటారు. ప్రిన్సిపల్స్ జాగ్రత్త, కోఆర్డినేటర్స్ జాగ్రత్త. మీరు రాజులుగా, మీరు నాయకులుగా సంఘాలను నడిపిస్తున్నారు. అబద్ధాలను ఆలకించకండి. అబద్ధాన్ని ఆలకించారా, ఇక మీకు అందరూ దుష్టులుగా కనబడుతూ ఉంటారు, దుష్టులుగా కనబడతారు. అబద్ధములను ఆలకించే రాజుకు అందరితో దుష్టులుగా. ఏదో వినేసి వాళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని మీరు అనుకుంటే చివరికి ఏం జరుగుతుంది? ఇదిగో ఇశ్రాయేలు రాజ్యం 2 ముక్కలు ఎలా అయిందో సంఘాలు కూడా ఏమవుతాయి? ముక్కలవుతాయి. ఎందుకని? నువ్వు అబద్ధాలను ఆలకించావు. అబద్ధాన్ని ఆలకించిన రాజు దృష్టికి ఉద్యోగస్తులందరూ, తన కింద ఉన్న వాళ్ళందరూ, పనిచేసే వాళ్ళందరూ ఎలా కనపడతారు? దుష్టులుగా కనబడతారు. కనుక నాయకుడిగా, రాజుగా ఉన్నవాడు అబద్ధాలను ఆలకించకూడదు. పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎవడో ఒకడిని నువ్వేదో ఇన్ఫార్మర్గా పెట్టేసుకొని వాడేదో చెప్పాడు, వాడు చెప్పింది రైటా? నువ్వు ఎలా నిర్ధారించుకుంటావు? కనుక నిజాలు తేలకుండా, ఒక విషయంలో ఒక నిజమేంటి తేలాలి అంటే వాది ప్రతివాది ఇద్దరూ రావాలి. ఉదాహరణకు నా మీద ఎవరో చెప్పారండి అబద్ధాలు అనుకుందాం, నా మీదే అనుకుందాం. అప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే అబద్ధములను ఆలకించు రాజు దృష్టికి నేను ఎలా ఉంటాను? ఒకవేళ నువ్వు నాయకుడు అనుకోండి, నేనే స్టూడెంట్ అనుకో, నువ్వు నాయకుడు అనుకో, నీకెవరో చెప్పేస్తే నేను చెడ్డోడ్లాగానే కనపడతాను. ఎందుకు నేను చెడ్డోడ్లాగా కనపడతానంటే నువ్వు అబద్ధాన్ని విన్నావు. అలాగే నీ విద్యార్థులు, లేదంటే నీ కింద ఉన్నటువంటి లెక్చరర్లు చెడ్డవాళ్ళుగా కనబడుతున్నారంటే నువ్వు ఒక మాట విన్నావు. ఒకసారి ఆలోచించు, ఎవరు చెప్పిన మాట వింటే చెడ్డోళ్ళ ఉంటాడు? అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ చెడ్డవాళ్ళుగా కనపడతారు. ఇప్పుడు కూడా ఒకడు వచ్చి చెప్పగానే అది నిజమని ఫిక్స్ అవ్వకండి. మనుషులకున్న చెడ్డ అలవాటు ఏంటంటే ముందెవడైనా చెబితే అది ఫిక్స్ అవుతారు, తర్వాత ఎవడేం చెప్పినా ఎక్కదు చాలా మందికి. గనుక ఎప్పుడు కూడా వాది ఒకడొచ్చి చెప్తుంటే న్యాయంగానే ఉంటుంది, రైట్ అనిపిస్తుంది, నిజం అనిపిస్తుంది. కానీ అది న్యాయం తెలిసిన వాడు చెయ్యకూడదు. వాక్యం తెలిసిన వాడు అది చెయ్యకూడదు. వాక్యం తెలిసిన వాడు ఏం చేయాలంటే ఇద్దరిని కూర్చోబెట్టి